ఢిల్లీ ధర్నాతో వైసీపీ ఇరుక్కుపోయింది. ఇప్పుడు బీజేపీ దగ్గరకు కూడా వెళ్ళలేదు. కాంగ్రెస్ కూటమికి దూరంగా జరగలేదు. బీజేపీ దగ్గరకు వెళ్తే అటు కాంగ్రెస్ ఇక జన్మలో నమ్మదు. ఎందుకంటే కష్టాల్లో ఉన్నాడని తమ కూటమి సభ్యులందరినీ జగన్కు మద్దతుగా పంపించింది. కాంగ్రెస్కు ఉమ్మడి రాష్ట్రంలో జగన్ చేసినంత ద్రోహం ఎవరూ చేయలేదు. కాంగ్రెస్ ఇచ్చిన పదవులతోనే విపరీతంగా సంపాదించి రాజకీయాల్లో బలమైన శక్తిగా మారారు. ఈ బలం కాంగ్రెస్ నుంచే లాక్కున్నారు. అయినా ప్రస్తుత రాజకీయాల కారణంగా జగన్ను దగ్గరగా తీయాలనుకుంటుంది. జగన్కు ఇప్పుడు జాతీయ స్థాయిలో మద్దతు అవసరం. రాబోయే రోజుల్లో ఆయన అత్యంత గట్టు పరిస్థితులు ఎదుర్కోబోతున్నారు. కొత్తగా వివేక హత్య కేసు కూడా చుట్టుకునే అవకాశం ఉంది. ఇక అధికారం ఉందని విచ్చలవిడిగా నాకేసిన జనం సంపద వ్యవహారంలో సాక్ష్యాలు కళ్ళెదురుగానే ఉన్నాయి. లిక్కర్ స్కామ్పై ఇప్పటికీ సిబిఐ విచారణకు ఆదేశించారు. డబ్బుల లొసుగులు బయటపెట్టి ఈడీకి సమాచారం ఇవ్వబోతున్నారు. ఇప్పటికే వాసుదేవరెడ్డి నుంచి మొత్తం కక్కించారు. ఇక ఇసుక వ్యవహారంలో నేరుగా సుప్రీంకోర్టు వద్దనే ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే జగన్ రాజకీయ భవిష్యత్తు అనేది ప్రశ్నార్థకం చేయడానికి కావాల్సిన ఆయుధాలన్నీ ఎన్డీఏ కూటమి వద్ద ఉన్నాయి. అందుకే తనపై మళ్లీ కేసులు పెడితే జాతీయ స్థాయిలో వేధింపులు అని ప్రచారం చేయడానికి కొన్ని పార్టీల మద్దతు అవసరం. అందుకే జగన్ ఈ స్టెప్ వేశారు. ఇంత చేసిన తర్వాత కూడా పార్లమెంట్లో ప్రవేశపెట్టే బిల్లుల విషయంలో బీజేపీతో సఖ్యతగా వ్యవహరిస్తే జగన్కు క్యారెక్టర్ లేనట్లుగానే భావించి అన్ని పార్టీలు వదిలేస్తాయి.